అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న 58 మంది అభ్యర్థులను గుర్తులు కేటాయించారు. ఈ గుర్తులతో ప్రచార పర్వంలో దూసుకుపోవడమే పార్టీలకు అభ్యర్థులకు మిగిలింది. నవంబర్ 9 వరకు ప్రచారం చేసుకోవచ్చు. బరిలో 58 మంది ఉండడంతో 4 ఈవీఎం యూనిట్లు ఒక్కో కంపార్ట్మెంట్లో ఉంటాయి. ఒక్కో ఈవీఎంలో 16 మంది అభ్యర్థులుంటారు. ఈ దఫా గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు కూడా ముద్రిస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో గుర్తులను గుర్తించుకొని ఓటు వేయడానికి ఇబ్బంది పడేవారికి అభ్యర్థుల ఫోటోలు కాస్త ఉపశమనం ఇస్తాయని అనుకుంటున్నారు. బ్యాలెట్ పేపర్లో మొదటి స్థానంలో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి పేరుంది. రెండో పేరు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, మూడో పేరు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉన్నారు. జాతీయ పార్టీల తర్వాత ప్రాంతీయ పార్టీల తర్వాత ఇతర పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల పేర్లున్నాయి. బీజేపీ అభ్యర్థికి దీపక్ రెడ్డికి పార్టీ గుర్తు కమలం, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు చేయి గుర్తు, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు కారు గుర్తు కేటాయించారు. బీఆర్ఎస్ తొలి నుంచి పోరాటం చేస్తున్న కొన్ని కారు గుర్తును పోలిన సింబల్స్ ఇక్కడ కూడా ఉండడంతో జనాల్లోనూ పార్టీలోనూ చర్చ మొదలైంది. చపాతీ రోలర్, క్రెయిన్, రోడ్ రోలర్ గుర్తులు కారును పోలి ఉంటాయని గులాబీ పార్టీ నేతలు చాలా సందర్భాల్లో అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. వీటిని పోల్చుకోవడంలో ఇబ్బంది పడే ఓటర్లు కారుకు బదులు అలాంటి పోలికలతో ఉండే ఇతర గుర్తులకు వేస్తున్నారని వాపోతున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లో 9వ స్థానంలో ఉన్న అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన అంబోజు బుడ్డయ్యకు చపాతి రోలర్ కేటాయించారు. అలాగే బ్యాలెట్ పేపర్లో 12వ ప్లేస్లో ఉన్న జనతా చెలువలి భారత పార్టీకి చెందిన గొంటి శ్రీకాంత్ కు క్రెయిన్ గుర్తిచ్చారు. బ్యాలెట్ పేపర్లో 13వ ప్లేస్లో ఉన్న అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి చేపూరి రాజుకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించారు. గుర్తులు ఎలా ఉన్నా అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉండడంతో ఓటర్లు పెద్దగా ఇబ్బంది పడకపోవచ్చని అధికారులు అనుకుంటున్నప్పటికీ ఈసారి ఏమవుతుంది అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ విషయం బీఆర్ఎస్ లో కొంత కలవరానికి గురి చేస్తుంది. ఒక్కో ఈవీఎంలో 16 పేర్లున్నాయి. ఆ లెక్కన మొదటి ఈవీఎంలోనే కమలం, చెయ్యి, కారు గుర్తులతో పాటు చపాతీ రోలర్, క్రెయిన్, రోడ్ రోలర్ గుర్తులు కూడా ఉంటాయి. అందుకే గుర్తులను ఓటర్లు బాగా గుర్తుంచుకోవాలని చెబుతున్నారు పార్టీల నేతలు. నవంబర్ 11న జరిగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న 58 అభ్యర్థులకు గుర్తులు కేటాయించారు. ఇక ఈ అభ్యర్థుల గుర్తులకు కేటాయింపుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. ఎన్నికలు వచ్చినాయంటే వరలక్ష్మి గుడ్ మార్నింగ్ అన్నట్టు ఎన్నికలు వచ్చినాయంటే ఒకవైపు ఎన్నికల ప్రచారం ఒకవైపు అయితే పోల్ మేనేజ్మెంట్ ఒకవైపు అయితే ఈ గుర్తులు మాత్రం ఇంకొక రకంగా ఎన్నికలను ఇబ్బంది పెడతాయి, ఆ ప్రధానమైనటువంటి పార్టీలను ఇబ్బంది పెడతాయి అని చెప్పాలి. గతంలో ప్రధానంగా ఎన్నికల సమయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి కొన్ని గుర్తులు కలవర పెడుతూ ఉంటాయి ఆ పార్టీని. ఆ గుర్తుల వల్ల ఓటమి పాలైనటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడటువంటి అభ్యర్థులు 1000-2000 ఓట్లతోటి ఓడిపోతే ఆ గుర్తులు ఏవైతే రోడ్ రోలర్ కానీ, లేదంటే చపాతీ కర్రకు సంబంధించినటువంటి చపాతీ రోలర్ కానీ, లేదంటే పడవకు సంబంధించినటువంటి కానీ, ఇట్లాంటి ఓట్ల ఆటో రిక్షాలు కూడా, ఇట్లాంటివన్నీ కూడా చాలా సార్లు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాయి. ఇట్లాంటి నేపథ్యంలో గతంలో 2011లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ని ఆశ్రయించింది. రోడ్ రోలర్ కానీ, చపాతీ మేకర్ లాంటి ఈ గుర్తులు ఏవైతే ఉన్నాయో
వీటిని తీసేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేసింది. ఆ తర్వాత ఎన్నికల కమిషన్ వాటిని తొలగించడం జరిగింది. బట్ ఆ తర్వాత మళ్ళీ అనూహ్యంగా మళ్ళీ వాటిని చేర్చడం జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళకి ఆ గుర్తులను కేటాయిస్తూ ఉంటుంది. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇది చాలా సార్లు ఎఫెక్ట్ అయింది. అంటే ఎక్కడెక్కడ ఎన్నెన్ని సార్లు ఎఫెక్ట్ అయింది అనేది ఒకసారి పూర్తిగా దీన్ని డిస్కస్ చేద్దాం. రోడ్ రోలర్ గుర్తు, చపాతీ మేకర్ గుర్తు ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెడుతూనే ఉంటాయి. దీంట్లో రోడ్ రోలర్ గుర్తు ఈసారి చేపూరి రాజు అనేటువంటి వ్యక్తికి ఇవ్వడం జరిగింది యుగ తులసి పార్టీ నుంచి. సో అట్ ద సేమ్ టైం అంబోజు బుడ్డ అనేటువంటి వ్యక్తికి చపాతీ రోలర్ కేటాయించడం జరిగింది. ఈ రెండు గుర్తులు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటాయి. ఒకటి చపాతీ కానీ లేదంటే రోడ్ రోలర్ కానీ ఇవి కొంచెం కారును పోలి ఉంటాయి. తో పాటు ట్రక్ గుర్తు కానీ లేదంటే ఆటో గుర్తు కానీ ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. కారు గుర్తుని పోలి ఉన్నటువంటి ఈ సింబల్స్ ని తొలగించాలంటూ కూడా గతంలో ఎన్నికల కమిషన్ కు వెళ్ళడం జరిగింది. ఈ గుర్తును ఎవరికి కేటాయించొద్దంటూ కూడా ఎన్నికల కమిషన్ ని ఆదేశించాలంటూ కోరుతూ బీఆర్ఎస్ పార్టీ గతంలో వెళ్ళడం జరిగింది. 2011లో ఆ గుర్తును తొలగించింది. బట్ అనూహ్యంగా మళ్ళీ పలుమార్లు ఆ గుర్తును తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా ఈ గుర్తును ఎన్నికల కమిషన్ మళ్ళీ తీసుకురావడం జరిగింది. అయితే కొన్ని గుర్తులు బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడతా ఉంటాయి. ఒకసారి దీన్ని కొంచెం కూలంకషంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. టీఆర్ఎస్ నేతలకు ట్రక్ కానీ, రోడ్ రోలర్ కానీ, ఆటో రిక్షా కానీ, చపాతీ రోలర్ కానీ ఈ గుర్తులు చాలా ఇబ్బందులు పెడతా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఓడ కూడా కొంత కారు గుర్తును పోలి ఉంటుంది. ఆ గుర్తు కూడా బీఆర్ఎస్ పార్టీని చాలా సందర్భాల్లో ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. మోరోవర్ గతంలో 2018 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒకసారి చూసుకుందాం. ఆ తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో కూడా ఇవి చాలా ఇబ్బందులు పెట్టారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ట్రక్ గుర్తుతోటి 58 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేశారు. దాంట్లో రోడ్ రోలర్ గుర్తుతోటి 31 నియోజకవర్గాల్లో పోటీ చేశారు 2018 ఎన్నికల్లో. అప్పుడు కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు పోవడం జరిగింది. సో ప్రతిపక్షాలు మేలుకునేటువంటి కంటే ముందే కేసీఆర్ ముందస్తుకు వెళ్ళిపోవడం జరిగింది. అయితే కొన్ని స్థానాల్లో మార్క్సిస్ట్, లెనినిస్ట్ లిబరేషన్ కానీ లేదంటే సమాజ్వాదీ పార్టీ కానీ, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి లాంటి కొన్ని పార్టీల నుంచి ఎవరైతే పోటీ చేశారో వాళ్లకు ఈ గుర్తులను కేటాయించింది అప్పుడు ఎన్నికల కమిషన్. దాంట్లో ప్రధానంగా ట్రక్ గుర్తుతో పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఉన్నటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఎడ్జ్ ఉండేటువంటి ప్రాంతం రామగుండం కానీ, ఎల్లారెడ్డి కానీ, మంథని, సంగారెడ్డి, ఎల్బీ నగర్, తాండూరు, హుజూర్ నగర్, మునుగోడు నియోజకవర్గంతో పాటు నకరేకల్, భూపాలపల్లి, ఈవెన్ పినపాక, అప్పుడు రేగా కాంతారావు పోటీ చేసినటువంటి పినపాక నియోజకవర్గం, భద్రాచలం స్థానాల్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి. సో నకరేకల్లో కూడా అది బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి వేముల వీరేశం అప్పుడు 8,259 ఓట్లతో ఓటమి పాలైతే, అక్కడ ట్రక్ గుర్తు నుంచి పోటీ చేసినటువంటి దుబ్బా రవికుమార్ అనేటువంటి వ్యక్తికి 10,383 ఓట్లు వచ్చాయి. అంటే ఓడిపోయింది 8,200 ఓట్లతో అయితే ట్రక్ గుర్తుకే 10,000 ఓట్లు వచ్చాయి. అంటే తెలియకుండా ఆ గుర్తును బీఆర్ఎస్ పార్టీ గుర్తు అనుకొని ఓట్లేస్తే ఆ గుర్తుకే 10,000 ఓట్లు వచ్చాయి. ఇది అక్కడ చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ తాండూరు నియోజకవర్గంలో కూడా పట్నం మహేందర్ రెడ్డికి 2,589 ఓట్ల తేడాతోటి ఆయన ఓడిపోతే, ఆ తర్వాత అదే నియోజకవర్గంలో పోటీ చేశారు ట్రక్ గుర్తుతోటి 2,608 ఓట్లు రావడం జరిగింది. అంటే ఇంచుమించు 2,000 ఓట్లు, అంటే ఎంత ఓటమితో జరిగిందో అంతే ఈ గుర్తుకు రావడం జరిగింది. సో ఇవి బీఆర్ఎస్ పార్టీని చాలా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి. ఈవెన్ సంగారెడ్డి నియోజకవర్గంలో కూడా 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అప్పుడు జగ్గారెడ్డి పోటీ చేయడం జరిగింది. జగ్గారెడ్డి పోటీ చేసి గెలవడం కూడా జరిగింది. జగ్గారెడ్డికి 76,000 ఓట్ల పైచిలకు రావడం జరిగింది. అయితే టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి చింత ప్రభాకర్ కు 73 ఓట్లు వచ్చినాయి. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇద్దరి మధ్యలో కేవలం 2,000 ఓట్ల తేడా మాత్రమే, అంటే 2,500 పైచిలకు ఓట్ల తేడాతోటి. ఇందులో ట్రక్ గుర్తుతోటి పోటీ చేసినటువంటి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఆల్మోస్ట్ 4,000 ఓట్లు వచ్చాయి. అంటే చూడొచ్చు, 2,000 ఓట్లే ఓటమిని డిసైడ్ చేసినా, 2,000 ఓట్లు గెలుపుని డిసైడ్ చేస్తే, గుర్తు తెలియని గుర్తుకు సంబంధం లేని గుర్తు, అంటే కేవలం కారు గుర్తు అని ఒక ఊహాగానంగా ఉన్నటువంటి గుర్తుకే 4,000 పైచులకు ఓట్లు వచ్చాయంటే ఇది జగ్గారెడ్డి సాధించిన దానికంటే కూడా ఎక్కువ ఆధిక్యత అనే చెప్పాలి. అంటే వాళ్ళు గెలిచింది 2,000, ఈ గుర్తుకు వచ్చింది 4,000 ఓట్లు. అంటే జగ్గారెడ్డి కంటే ఆధిక్యం ఎక్కువ వచ్చిందని చెప్పాలి ఓటు మెజారిటీ చూసుకుంటే కనుక. ఇట్లా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ గుర్తులపైన అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉంది. అట్ సేమ్ టైం ఎల్లారెడ్డి కానీ, రామగుండం కానీ, ఎల్బీ నగర్, మహేశ్వరం, భద్రాచలం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చాలా ఎఫెక్ట్ అయిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ బీఆర్ఎస్ ఓటు గుర్తుకు సంబంధించి ఈ కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఎన్నికల సంఘాన్ని సంప్రదించే అవకాశం ఏమైనా ఉందంటారా?
ఈ కన్ఫ్యూజన్ అంటే ప్రస్తుతానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇది ముందే జరగాల్సినటువంటి పని. సో ప్రస్తుతానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఇక్కడ కారు గుర్తును పోలి ఉన్నటువంటి గుర్తులు బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ వెంటాడుతూనే ఉన్న ట్రక్ గుర్తు కానీ, కెమెరా కానీ, లేదంటే చపాతీ రోలర్ కానీ, లేదంటే రోడ్ రోలర్ కానీ, ఈ గుర్తులన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్నాయి. 2011లో బీఆర్ఎస్ పార్టీ అదే విధంగా ముందుకెళ్ళింది. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కానీ, ఆ తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో కానీ, ప్రతిసారి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి సందర్భంలో కూడా ఎన్నికల కమిషన్ కలుస్తూనే ఉంది, ఫిర్యాదులు చేస్తూనే ఉంది. కానీ అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ గుర్తులు కేటాయించాల్సి వస్తుంది ఎన్నికల కమిషన్ కూడా. ఈవెన్ రోడ్ రోలర్ విషయం కూడా ఆల్మోస్ట్ 31 నియోజకవర్గాలతోటి రోడ్ రోలర్ కూడా అభ్యర్థులు బరిలోకి దిగారు గతంలో. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ 17 స్థానాల్లో 1000కి పైగా ఓట్లు తెచ్చుకుంటే 11 నియోజకవర్గాల్లో కేవలం 1% కంటే ఎక్కువ ఓట్లు రావడం జరిగింది. అంటే కూడా ఈ గుర్తులు కూడా విన్నింగ్ ని డిసైడ్ చేసేటువంటి గుర్తులు. ఇందాక మనం జగ్గారెడ్డి విషయం చూసుకుంటే కనుక అక్కడ 2000 ఓట్లే ఓటమికి గెలుపుకు మధ్యలో ఉంది. కానీ రోడ్ రోలర్కి వచ్చినటువంటి ఓట్లు మాత్రం 4000 పైచిలకు, అంటే ఉన్నదానికంటే ఎక్కువ మెజార్టీ వచ్చిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈవెన్ ఒకసారి దుబ్బాక విషయం కూడా మనం ఒకసారి ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కారు గుర్తును పోలినటువంటి అభ్యర్థులు అక్కడ చాలా మంది పోటీ చేయడం జరిగింది. దాంట్లో ఈ దుబ్బాక ఉప ఎన్నికల్లో ఆ రోజు సోలిపేట రామలింగారెడ్డి చనిపోయినటువంటి టైంలో 1000 ఓట్ల తేడాతోటి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే బీజేపీ నుంచి రఘునందన్ రావు గెలిచారు. అయితే ఇక్కడ పోటీ చేసినటువంటి చపాతీ రోలర్ ఏదైతే ఉందో 1000 ఓట్లే అక్కడ గెలుపుని డిసైడ్ చేస్తే చపాతీ రోలర్కి మాత్రం 3500 ఓట్లు వచ్చినాయి. ఆ తర్వాత కెమెరా గుర్తుకు 1978 ఓట్లు వచ్చినాయి. అంటే ఇవన్నీ ఈక్వల్ గా ఆల్మోస్ట్ కారు గుర్తుకు పోలి ఉంటాయి. ఈవెన్ రోడ్ రోలర్ కు 1000 ఓట్లు వచ్చినాయి. అంటే ఆ 3000, ఈ 1000, ఆ 2000 ఆల్మోస్ట్ 5-6 ఓట్లు బీఆర్ఎస్ కి రావాల్సినటువంటి ఓట్లు కేవలం గెలిచింది మాత్రం 1000 పైచిలకు ఓట్లతో మాత్రమే రఘునందన్ బయటపడడం జరిగింది. అంటే ఈ ఓట్లన్నీ బీఆర్ఎస్ ఖాతాలో పడాల్సినటువంటి ఓట్లు. సో అనూహ్యంగా సరే కొంత సగంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చినా కానీ అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచేటువంటి పరిస్థితి. బట్ ఇవన్నీ కొన్ని గెలుపును డిసైడ్ చేస్తూ ఉంటాయి, బీఆర్ఎస్ పార్టీకి చాలా నష్టం చేకూర్చేటువంటి విధంగా ఉంటాయి. ఈవెన్ 2018లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఎంత హిస్టరీ చూసుకుంటే కనుక ఆటో గుర్తు కానీ, లేదంటే రోడ్ రోలర్ కానీ, చపాతీ మేకర్ కానీ, ట్రక్ కానీ, ఇంకా కెమెరా గుర్తు కానీ, ఓడ కానీ, గుర్తులన్నీ కూడా బీఆర్ఎస్ పాలిట ఒక శాపంగా మారినాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ బ్యాలెట్ లో 12వ ప్లేస్ లో ఉన్నటువంటి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి గొంటి శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తికి క్రేన్ గుర్తు ఇవ్వడం జరిగింది. బ్యాలెట్ పేపర్ లో 13వ ప్లేస్ లో ఉన్నటువంటి అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థి రాజుకు రోడ్ రోలర్ గుర్తు కేటాయించడం జరిగింది. ఒకవేళ అంటే కొంత అవగాహన ఉన్నటువంటి గుర్తులపైన అవగాహన ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళైతే ఓకే, కాకపోతే వృద్ధులు ఎవరైతే ఉంటారో, కొంత ఇబ్బందులు కంటి చూపు ఇబ్బంది పడేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ గుర్తుల పైన నొక్కేటప్పుడు ఈవీఎం బటన్ నొక్కేటువంటి టైంలో ఆ గుర్తు వేరే వాళ్ళకు వెళ్తుంది, ఆ ఓటు వేరే వాళ్ళకి వెళ్ళేటువంటి ప్రమాదాలు ఉంటాయి. సో అది మాత్రం బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది ఎదురవుతూ ఉంటుంది. సో ఈసారి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఇదే ప్రమాదం మళ్ళీ పొంచి ఉంది. సో ఓటు అవగాహన చేయించడం కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పాలి. గుర్తుల అవగాహన కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో పోల్ మేనేజ్మెంట్ ఒకెత్తైతే, ఎన్నికల ప్రచారం ఒకెత్తైతే, ఈవీఎంలో ఏ నెంబర్లో ఏ అభ్యర్థి ఉన్నాడు, ఏ గుర్తుకు ఓటేయాలి అని అవగాహన చేయించడం కూడా చాలా ప్రధానమైనటువంటి అంశమే ఈ జూబ్లీహిల్స్ ఎన్నిక అని చెప్పాలి. ఎందుకంటే ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా గెలిచి రాబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, ఇంకా 2 సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపు దిశగా ఉంది, అధికారం చేజిక్కించుకోబోతుందని చెప్పేసి ఒక ట్రైలర్ లాగే చూపించేటువంటి ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఇది బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రధానమైనటువంటి టాస్క్ అనే చెప్పాలి.